ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ బైపాస్ రోడ్లో ఉన్నామండి. మరి బైపాస్ రోడ్ అనేటువంటిది కదిరి కుగ్రామం నుండి నేడు రెవెన్యూ డివిజన్ స్థాయి మరి దఫాలుగా ఈ బైపాస్ రోడ్డు మనకు కావాలని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకమైనటువంటి ఉద్యమాల ఫలితం మరి అలాగే ఆల్ పార్టీస్కి సంబంధించినటువంటి అన్ని పార్టీలు పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కలగనేటువంటిది కదిరి ప్రాంతానికి బైపాస్ రోడ్డు కావాలి రావాలి అనేటువంటి ఆలోచన విధానంతోనే బైపాస్ రోడ్డు అనేటువంటిది సాధించుకున్నాం కదిరి ప్రజలంతా కూడా. ఇది కదిరి ప్రజల యొక్క విజయంగా మనమంతా కూడా గొప్పగా కీర్తించవచ్చు. మరి కదిరి ఇంతింతై వాటుడు అంతే అన్నట్లు కదిరి ప్రాంతంలో మరి దినదిన అభివృద్ధిగా కదిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రదేశాలు అయితేనేమి, టూరిజం అయితేనేమి, అనేకమైనటువంటి పనుల మీద అయితేనేమి నిత్యం కూడా వేలాది మంది, లక్షలాది మంది కదిరి ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారు. అలాగే వెహికల్స్ కూడా వచ్చి వెళ్తుంటాయి. అందులో గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి కూడా కదిరి మీదే వెళ్తుంది. మరి నిత్యం వేలాది వెహికల్స్ వస్తుంటాయి. మరి దీనిలో భాగంగా కదిరి ప్రాంతానికి ట్రాఫిక్ అనేటువంటిది కూడా అంతరాయం ఎక్కువ అవుతున్నటువంటిది. ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్డు కదిరి కుగ్రామంగా ఉన్నాడు కదిరిలో బైపాస్ రోడ్డు అనేటువంటి నిర్మాణం జరిగింది. మరి బైపాస్ రోడ్డు ఇప్పుడు కదిరిలో మధ్యన అంటే కదిరి అభివృద్ధి జరిగిన తర్వాత రోజు డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడు ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్డు గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి ట్రాఫిక్ అనేటువంటిది కూడా ఎక్కువ అవుతున్నది. ఇదంతా గుర్తెరిగి ఇవంతా గమనించినటువంటి కదిరి ప్రాంత ప్రజలు అది కూడా మరి పులివెందుల మరి అలాగే మనం ఒకసారి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుండి కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు అత్యధికంగా ఉన్నాయి. ఈ సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా మరి ప్రతిరోజు కూడా వందలాది లారీలు, సిమెంట్ లారీలు అనేటువంటి కదిరి గుండానే వెళ్ళేటువంటిది. మరి ఇదంతా గమనించినటువంటి కదిరి ప్రాంత ప్రముఖులు కావచ్చు, అందరూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా కదిరి ప్రాంతానికి బైపాస్ రోడ్డు అవసరం అనేటువంటిది ఆలోచనతో మరి బైపాస్ రోడ్డు అనేటువంటిది సాధించుకున్నాం. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది మనకి 36వ వార్డు ఐవారిన్ల దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో దాని బ్యాక్ సైడ్ ప్రారంభం అవుతుంది. మరి అక్కడ నుండి కోలేపల్లి దగ్గర పీవీఆర్ గ్రాండ్ అనేటువంటిది ఉంది, అక్కడ ఎండ్ అవుతుంది. మరి మధ్యలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది కూడా చాలా మటుకు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి లింక్ రోడ్డు కూడా మనకి గంగమ్మ తల్లి అంటే బ్లూ మూన్ స్కూల్ పక్కన, కృష్ణా గార్డెన్ పక్కన మరి లింక్ రోడ్ అనేటువంటిది కూడా ఈ బైపాస్ రోడ్డుకి అనుసంధానించి అంతా కూడా పూర్తి అయినటువంటిది. మరి అలాగే లింక్ రోడ్డుని ప్రశ్నించుకొని మరి అక్కడ నుండి మరి ఐవారు ఇండ్లు కావచ్చు, మరి తదుపరి కావచ్చు, అక్కడ నుండి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి కావచ్చు, మరి మధ్యలేరు వాగు కావచ్చు, మరి రైల్వే ట్రాక్ కావచ్చు, ఇదంతా అయిపోతూనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇది కరెంటు సోలార్కి సంబంధించినటువంటిది ఏదైతే ఫిల్లర్ ఉందో ఈ ఫిల్లర్ అనేటువంటిది కొద్దిగా ఇక్కడ వర్క్ అంటే ఫిల్లర్ కొద్దిగా జరపాల్సినటువంటి అవసరం ఉందని టెక్నికల్కి సంబంధిత అధికారులు, గుత్తేదారులు చెప్తున్నారు. మరి ఇది కూడా శాంక్షన్ అయింది, త్వరలోనే ఇది కూడా పూర్తి చేస్తాము. ఇది కానీ పూర్తి అయిపోతే ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ అయిపోయి ఈ రోడ్డు కానీ ఈ రోంత కానీ క్లోజ్ అయితే మరి కదిరి ప్రాంతానికి సంబంధించిన ఎన్నో ఏళ్ల నుండి సుదీర్ఘకాలం నుండి ఆశ ఉన్నటువంటి ప్రజలకి అనుగుణంగా బైపాస్ రోడ్డు అనేటువంటిది అందుబాటులోకి వస్తాయని అందరూ కూడా ఆశించవచ్చు. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సోలార్కి సంబంధించినటువంటి ఈ టవర్ అనేటువంటిది ప్రస్తుతానికి కొద్దిగా అడ్డంకుగా ఉన్నటువంటిది. మరి ఇక్కడ సోలార్కి సంబంధించినటువంటి టవర్కి సంబంధించినటువంటి మనం ఒకసారి చూస్తే లెఫ్ట్ సైడ్ లెగ్ ఎక్కడైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ లెగ్గే మన బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఉంది. మరి ఆ లెగ్ కొద్దిగా తీయాల్సినటువంటి టెక్నికల్ ఇష్యూస్ చాలా ఇది ఒక అంటే పై స్థాయిలో ఢిల్లీ స్థాయిలో ఇవంతా కూడా పావులు కలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ అయిపోయాయి. కొద్ది అవాంతరాలు ఉన్నాయి. అవాంతరాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తామని సంబంధిత అధికారులు కావచ్చు, సంబంధిత గుత్తేదారులు కావచ్చు అందరూ కూడా చెప్తున్నటువంటిది. ఇదే కింద చూసామండి, ఇప్పుడు పైకి వచ్చాము. మరి ఏదైతే మనము ఇదివరకు చెప్పినట్లు ఈ యొక్క టవర్ ఏదైతే కరెంట్ టవర్ ఉందో, సోలార్కి సంబంధించినటువంటి ప్లాంట్కి సంబంధించిన టవర్ ఉందో ఈ టవరు మనం పరిశీలించవచ్చు, క్లుప్తంగా అర్థమవుతుంది. ఎలాంటే దాదాపు 30-40% బైపాస్ రోడ్డుకి సంబంధించి ఈ యొక్క సోలార్కి ఏదైతే టవర్ ఉందో టవర్ని కొద్దిగా తీస్తేనే వెసులుబాటు వస్తుంది. మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అవతల వైపు అయితే అంతా అయిపోయింది వర్క్ అంతా. మరి యువతల వైపు కూడా వర్క్ అయిపోయింది. ఉన్నటువంటిది దాదాపుగా 300-400 మీటర్లు ఉంటుంది, బహుశా ఉండొచ్చు ఒక అంచనా ప్రకారం. మనం ఒక అంచనా ప్రకారం చెప్తున్నాము, పర్టికులర్గా అయితే మనకు కూడా కొలతలు వేయలేదు.
మరి ఈ యొక్క 300-400 మీటర్లు ఏదైతే ఉందో ఇది కానీ క్లోజ్ అయితే బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది దాదాపు 100% అయిపోయినట్లే. మరి మన కోలేపల్లి దగ్గర కూడా ఆడ కొద్దిగా పెండింగ్ ఉంది, అది కూడా అయిపోతే 100% బైపాస్ రోడ్డు పూర్తి అయ్యి కదిరి ప్రజలకి అందుబాటులోకి వచ్చేకి మంచి ఆస్కారం ఉంటుందని మనము అంతా కూడా భావించవచ్చు. భవిష్యత్తులో కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది ఇదే బైపాస్ రోడ్డుకి అనుగుణంగా పారిశ్రామికంగా కావచ్చు, మరి అలాగే టూరిజం పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, హిస్టారికల్ కావచ్చు, అంతా కూడా అభివృద్ధి అయ్యేకి ఎంతో మన కదిరి ప్రాంతానికి ఇంకా విస్తారంగా ఈ బైపాస్ రోడ్డుకి అటువైపు ఇటువైపు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఆనాడు కదిరి కుగ్రామంగా ఉన్నాడు ఈ విధంగానే ఉన్నింది. మరి ఇప్పుడు అదే బైపాస్ రోడ్డు మధ్యలోకి అయిపోయింది. ఆ విధంగానే ఇది కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది భవిష్యత్తులో అటువైపు ఇటువైపు పారిశ్రామికంగా కావచ్చు, హౌసింగ్ పరంగా కావచ్చు, రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, అన్నీ కూడా సమపాలనలో మన కదిరి ప్రజలకి అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు. ఓకే.